ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మహాశక్తివంతమైన నవగ్రహ మంత్రాన్ని హృదయంలో ఉంచుకొని ఈరోజు సింహరాశి జాతకుల జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రకాశానికి ప్రతీక అయిన, ధైర్యానికి మూలమైన, రాజస్వభావానికి అధిపతి అయిన సూర్యభగవానుడి అనుగ్రహం ఈ 4 రోజులు మీపై ఎలా ప్రసరిస్తుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. సింహరాశి జాతకులారా, ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావు. ఇవి మీ గౌరవాన్ని పెంచే రోజులా లేదా మీ అహంకారాన్ని పరీక్షించే రోజులా అనేది ఈ వీడియో చివరి వరకు వినితేనే మీకు స్పష్టమవుతుంది. మీరు ఎదురుచూస్తున్న డబ్బు, ఉద్యోగం, గౌరవం, ప్రేమ, కుటుంబ శాంతి ఇవన్నీ ఈ 4 రోజుల్లో ఏ రూపంలో మీ జీవితంలోకి రాబోతున్నాయో ఈ రాశిఫలాల్లో స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా వినే ప్రతి సింహరాశి జాతకుడు తన జీవితంలో ఒక స్పష్టమైన నిర్ణయంతో ఈ వీడియో ముగింపుకు చేరుతాడు. అందుకే ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఈ వీడియో ప్రారంభించే ముందు మీరు తప్పకుండా చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. కింద కామెంట్ బాక్స్లో ఓం ఆదిత్యాయ నమః అని తప్పకుండా వ్రాయండి. అలా వ్రాసిన ప్రతి సింహరాశి జాతకుడిపై సూర్యభగవానుడి దృష్టి ఖచ్చితంగా పడుతుంది. ఈ వీడియో మీ జీవితానికి మార్గదర్శకంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాల కోసం ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు వచ్చే ప్రతి శుభ సందేశం మీకు చేరాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు సింహరాశి జాతకుల జీవితాన్ని మార్చబోయే ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల ఖచ్చితమైన రాశిఫలాల్లోకి ప్రవేశిద్దాం. సింహరాశికి ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు గ్రహస్థితి, రాజయోగ ప్రారంభం ఎలా జరుగుతుంది? సింహరాశి జాతకులారా, ఫిబ్రవరి 5 గురువారం నుంచి ఫిబ్రవరి 8 ఆదివారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులకు సూచికగా నిలుస్తాయి. సాధారణంగా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులైనా గత కొన్ని రోజులుగా ఏదో ఒక అసంతృప్తి, అనిశ్చితి లేదా మీ ప్రయత్నాలకు తగిన ఫలితం రాకపోవడం అనుభవించి ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం గ్రహాల స్థితిలో వచ్చిన తాత్కాలిక బలహీనత. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఫిబ్రవరి 5 గురువారం రోజు ఉదయం నుంచి సింహరాశిపై సూర్యుడు, గురువు మరియు మంగళగ్రహాల ప్రభావం బలపడుతుంది. ముఖ్యంగా సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం సహజంగానే పెరుగుతుంది. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మీకే సందేహం వచ్చి ఉండవచ్చు. కాని ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా, ధైర్యంగా ఉంటాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్నదనే సంకేతం. ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే ఈ గ్రహయోగం గత 18 రోజులుగా నిలిచిపోయిన పనులకు కదలిక తీసుకువస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లు, అనుమతులు, లైసెన్సులు లేదా అధికార సంబంధిత విషయాలు మళ్లీ ముందుకు సాగుతాయి. ముఖ్యంగా గురువారం కావడం వల్ల గురుగ్రహ అనుగ్రహం మీపై పడుతుంది. ఇది ధర్మం, న్యాయం మరియు అదృష్టానికి సంకేతం. ఈ కాలంలో సింహరాశివారు తమ మాటకు విలువ పెరుగుతున్నదాన్ని గమనిస్తారు. ఇంతవరకు ఎవరూ పట్టించుకోని విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. కుటుంబంలో, కార్యాలయంలో లేదా సమాజంలో మీరు చెప్పిన మాటలు ప్రభావవంతంగా మారతాయి. ఇది సాధారణ విషయం కాదు. ఇది రాజయోగం ప్రారంభమయ్యే ముందు కనిపించే ముఖ్యమైన సూచన. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు ఈ గ్రహయోగం మరింత బలపడుతుంది. శుక్రగ్రహ ప్రభావంతో మీ జీవితంలో సౌకర్యాలు, విలాసాలు, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీపై నమ్మకం పెరుగుతుంది. కొందరు సింహరాశివారు ఈ రోజున ఒక ముఖ్యమైన ఆఫర్, బాధ్యత లేదా అవకాశాన్ని పొందవచ్చు. ఇది మొదట చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఫిబ్రవరి 7 శనివారం నాడు శనిగ్రహ ప్రభావం కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తుంది. ఈ రోజున మీలో అహంకారం పెరిగితే వచ్చిన అవకాశాలను మీరు మీ చేతులతోనే దూరం చేసుకునే ప్రమాదముంది. అందుకే ఈరోజు ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా
ఓపికతో వ్యవహరించాలి. శనివారం మీకు పరీక్షల రోజులాంటిది. మీరు సహనం చూపిస్తే ఆదివారం అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు సూర్యుడి పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. ఈరోజు మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు, పరాజయాలు, అపజయాలపై విజయం సాధించినట్టు అనిపిస్తుంది. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఆలోచన పుడుతుంది. ఇది రాబోయే నెలలకు పునాది వేస్తుంది. ఈ 4 రోజులు మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే సింహరాశివారికి ఈ కాలం నిజంగా రాజయోగ ప్రారంభంగా మారుతుంది. సింహరాశి డబ్బు, ఆదాయం, అకస్మాత్తు లాభాలు. ఫిబ్రవరి 5 నుంచి 8 మధ్య జరిగే మార్పులు. సింహరాశి జాతకులారా, ఇప్పుడు మనం డబ్బు మరియు ఆదాయం విషయానికి వస్తే ఈ 4 రోజులు మీకు చాలా కీలకమైనవిగా చెప్పాలి. గత కొన్ని వారాలుగా డబ్బు విషయంలో ఒత్తిడి, ఆలస్యం లేదా అనుకోని ఖర్చులు ఎదురై ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడం వల్ల మానసికంగా నిరాశకు గురైయుండే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి 5 నుంచి ఆ పరిస్థితి క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 5 గురువారం నాడు మీ ఆదాయ స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా భారీగా డబ్బు రావడం కాకపోయినా డబ్బు ప్రవాహం మొదలవుతున్నదనే సంకేతాన్ని ఇస్తుంది. పాత బాకీలు, ఆగిపోయిన చెల్లింపులు లేదా ఎవరో ఇవ్వాల్సిన డబ్బు గుర్తుకు రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద లాభానికి మార్గం వేస్తుంది. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు డబ్బు విషయంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జీతం పెరుగుదల, అదనపు ఆదాయం, కమిషన్ లేదా వ్యాపార లాభం రూపంలో రావచ్చు. కొందరు సింహరాశివారు ఈ రోజున అకస్మాత్తుగా 5,000 నుంచి 50,000 వరకు లాభాన్ని పొందే సూచనలు ఉన్నాయి. ఇది పూర్తిగా మీ గత కర్మ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. కొత్త కస్టమర్, కొత్త ఆర్డర్ లేదా కొత్త ఒప్పందం రావచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 5 మరియు 8 రోజులు వ్యాపార నిర్ణయాలకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే 3 నెలల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి 7 శనివారం నాడు మాత్రం డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం, అనవసర ఖర్చులు చేయడం లేదా ఆకర్షణీయమైన కానీ స్పష్టతలేని పెట్టుబడుల్లోకి వెళ్లడం మంచిది కాదు. శనివారం మీకు వచ్చిన డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు డబ్బును నిల్వ చేయడం, లెక్కలు చూసుకోవడం మంచిది. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు డబ్బు విషయంలో మానసిక ఊరట కలుగుతుంది. గతంలో చేసిన ఆర్థిక తప్పిదాల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఈరోజు మీరు డబ్బును ఎలా నిర్వహించాలో స్పష్టమైన ఆలోచనకు వస్తారు. కొందరు సింహరాశివారు ఈ రోజున ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తారు. ఈ 4 రోజులు సింహరాశివారికి డబ్బు విషయంలో మార్పుల కాలం. ఇది కేవలం సంపాదన మాత్రమే కాదు, డబ్బును నిలుపుకునే తెలివి కూడా మీకు నేర్పే కాలం. మీరు ఓపికగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ కాలం మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చగలదు. సింహరాశి ఉద్యోగం, వ్యాపారం, అధికార యోగం. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగే కీలక మార్పులు. సింహరాశి జాతకులారా, ఇప్పుడు మనం ఉద్యోగం, వ్యాపారం మరియు అధికార విషయాలపై దృష్టి పెడితే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ కెరీర్ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు ఎంత శ్రమించినా సరైన గుర్తింపు రాకపోవడం, మీ సామర్థ్యానికి తగిన స్థానం దక్కకపోవడం వంటి భావన మీ మనసులో ఉండి ఉండవచ్చు. కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఫిబ్రవరి 5 గురువారం నాడు ఉద్యోగస్థులైన సింహరాశివారికి ఒక కొత్త బాధ్యత లేదా కొత్త పని అప్పగించబడే అవకాశం ఉంది. ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు అధికారాన్ని, గౌరవాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, పరిపాలనా రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి సూచనలతో మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలను గమనించేవారు పెరుగుతారు. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు మీ పని విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీకు తెలియకుండానే మీరు చేసిన ఒక పని లేదా మీరు చూపిన ఓపిక మీపై మంచి అభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది.
కొందరు సింహరాశివారు ఈ రోజున ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి అధికారికంగా కాకపోయినా పరోక్ష సంకేతాలు పొందే అవకాశం ఉంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ 4 రోజులు నిర్ణయాత్మకమవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఫిబ్రవరి 5 మరియు 6 రోజులు కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలకు అనుకూలంగా ఉంటాయి. అయితే ఫిబ్రవరి 7 శనివారం నాడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ రోజు భావోద్వేగాలకు లోనై తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతాయి. ఫిబ్రవరి 8 నాడు శనిగ్రహ ప్రభావం వల్ల కొంత ఆలస్యం, అడ్డంకులు కనిపించవచ్చు. ఇది మీ సామర్థ్యంపై సందేహం కలిగించడానికి కాదు, మీ సహనాన్ని పరీక్షించడానికి వచ్చిన దశగా భావించాలి. ఈ రోజు మీరు నిశ్శబ్దంగా, స్థిరంగా వ్యవహరిస్తే ఫిబ్రవరి 8 ఆదివారం నాడు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు సింహరాశివారికి ఒక ముఖ్యమైన ఆలోచన లేదా నిర్ణయం మనసులో స్థిరపడుతుంది. కొందరు ఈ రోజున ఉద్యోగ మార్పు, పదోన్నతి కోసం ప్రయత్నం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనకు వస్తారు. ఇది కేవలం ఆలోచనగా కాకుండా భవిష్యత్తులో అమలు చేసే స్థాయికి చేరుతుంది. ఈ 4 రోజులు మీ కెరీర్ జీవితానికి బలమైన పునాది వేస్తాయి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అహంకారం మరియు ఆత్మవిశ్వాసం మధ్య తేడాను మీరు గుర్తించాలి. ఆత్మవిశ్వాసం మిమ్మును ముందుకు నడిపిస్తే అహంకారం వచ్చిన అవకాశాలను దూరం చేస్తుంది. ఈ సున్నితమైన సమతుల్యతను మీరు పాటిస్తే ఈ కాలం నిజంగా అధికార యోగంగా మారుతుంది. సింహరాశి ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం ఈ 4 రోజులు ఇచ్చే సంకేతాలు. సింహరాశి జాతకులారా, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితం విషయానికి వస్తే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజులు మీకు చాలా లోతైన ఆలోచనలు మరియు నిర్ణయాలను తీసుకువచ్చే కాలంగా మారుతుంది. మీరు బలమైన వ్యక్తిత్వం కలవారైనా ఈ కాలంలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి మాట, ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఫిబ్రవరి 5 గురువారం నాడు ప్రేమ సంబంధాల్లో స్పష్టత మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు దాచుకున్న భావాలు బయటకు రావచ్చు. కొందరు సింహరాశివారు తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులతో పంచుకునే ఆలోచనకు వస్తారు. ఈ రోజు మాట్లాడిన మాటలు భవిష్యత్తులో సంబంధాన్ని బలపరచగలవు లేదా బలహీనపరచగలవు. కాబట్టి మాటల ఎంపిక చాలా ముఖ్యం. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు కనిపిస్తాయి. ఒక చిన్న మాట, ఒక చిన్న కలయిక మీ మనసుకు చాలా ఆనందాన్నిస్తుంది. గతంలో వచ్చిన అపార్థాలు ఈ రోజున సద్దుమణిగే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న సింహరాశివారికి శుభవార్త సంకేతాలు కూడా ఈ రోజున కనిపిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి సానుకూల స్పందన రావచ్చు. ఫిబ్రవరి 7 శనివారం నాడు మాత్రం ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రోజు మీలోని అహంకారం లేదా కోపం అనవసరమైన గొడవలకు దారితీసే అవకాశం ఉంది. చిన్న విషయం పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా ప్రేమికుడితో మాటల విషయంలో కఠినంగా వ్యవహరించకూడదు. ఈరోజు మౌనం చాలా సమస్యలను పరిష్కరించగలదు. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు కుటుంబ జీవితం కొంత స్థిరత్వాన్ని పొందుతుంది. గతంలో ఉన్న ఒత్తిడులు, అపార్థాలు నెమ్మదిగా తగ్గుతాయి. ఈ రోజు కుటుంబంతో కలిసి గడిపిన సమయం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. కొందరు సింహరాశివారు ఈ రోజున ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకుంటారు. ఇది ఇల్లు, ఆస్తి లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదిగా ఉండవచ్చు. వివాహితులకు ఈ 4 రోజులు ఒక పాఠాన్ని నేర్పుతాయి. ప్రేమ అనేది కేవలం అధికారంతో కాదు, అర్థం చేసుకోవడంతో నిలుస్తుందని ఈ కాలం గుర్తుచేస్తుంది. మీరు మీ భాగస్వామికి కొంచెం ఎక్కువ సమయం, శ్రద్ధ ఇస్తే ఈ సంబంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు ఈ కాలం తమ జీవితంలో నిజంగా ఏమి కావాలో ఆలోచించే సమయంగా మారుతుంది. ఈ 4 రోజులు సింహరాశివారికి ప్రేమ మరియు కుటుంబ జీవితం విషయంలో స్పష్టత తీసుకువచ్చే కాలం. ఇది కేవలం భావోద్వేగాల కాలం మాత్రమే కాదు, భవిష్యత్తుకు దారిచూపే నిర్ణయాల కాలం కూడా. మీరు ఓపికతో, అర్థం చేసుకునే మనసుతో వ్యవహరిస్తే ఈ కాలం మీ సంబంధాలను మరింత బలంగా మార్చగలదు. సింహరాశి శత్రువులు, అడ్డంకులు, రహస్య ప్రమాదాలు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు తెలుసుకోవాల్సిన నిజాలు. సింహరాశి జాతకులారా, ఇప్పుడు మనం కొంచెం సున్నితమైన కానీ చాలా ముఖ్యమైన అంశంపై మాట్లాడుకుందాం. అదే శత్రువులు, అడ్డంకులు మరియు మీకు తెలియకుండా ఏర్పడే ప్రమాదాల గురించి. సాధారణంగా సింహరాశివారు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు.
మీరు మీ మనసులో ఉన్నదాన్ని దాచుకోరు. కాని ఇదే స్వభావం కొన్నిసార్లు మీకు తెలియకుండా శత్రువులను తయారుచేస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలంగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 5 గురువారం నాడు మీపై ఉన్న శత్రు ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసినవారు ఈ కాలంలో బహిరంగంగా కాకుండా నిశ్శబ్దంగా ఉంటారు. మీ మాటల వల్ల లేదా మీ విజయాల వల్ల బాధపడేవారు ఉన్నా వారు ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు మీరొక విషయం గమనిస్తారు. మీపై నిందలు వేసినవారు తామే చిక్కుల్లో పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మీకు వచ్చిన దైవబలానికి సంకేతం. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు ఈ పరిస్థితి మరింత స్పష్టంగా మారుతుంది. మీకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలు విఫలమవుతాయి. కార్యాలయంలో మీపై అనవసరంగా ఫిర్యాదులు చెయ్యాలనుకున్నవారు వెనకడుగు వేస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి పోటీదారుల నుంచి వచ్చిన ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే మీ శత్రువులు మీకు తామే దూరమవుతారు. అయితే ఫిబ్రవరి 7 శనివారం నాడు మాత్రం కొంత జాగ్రత్త అవసరం. శనిగ్రహ ప్రభావం వల్ల రహస్య శత్రువులు చురుకుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా కనిపించని శత్రుత్వం కావచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీ విషయాలను బయటకు చెప్పడం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ ప్రత్యేకమైన విషయాలను అందరితో పంచుకోకపోవడం చాలా మంచిది. ఫిబ్రవరి 7 నాడు ముఖ్యంగా వాహనాలు నడిపినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త అవసరం. తొందరపాటు, కోపం లేదా నిర్లక్ష్యం వల్ల చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇది పెద్ద ప్రమాదం కాకపోయినా మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కాబట్టి ఈ రోజు నిదానంగా వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు ఈ ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీరు గతంలో భయపడ్డ విషయాలు అంత ప్రాముఖ్యత లేనివిగా అనిపిస్తాయి. ఈ రోజు మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీకు హాని చెయ్యాలనుకున్నవారు నిజానికి మీ బలాన్ని మరింత పెంచారని ఈ భావన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. శత్రువులను ఎదుర్కోవాలంటే గొడవ అవసరం లేదు. నిశ్శబ్దంగా, ధైర్యంగా ముందుకు సాగితే కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీరు ఇదే మార్గాన్ని అనుసరిస్తే ఈ కాలం మీకు రక్షణ కలిగించే దశగా మారుతుంది. సింహరాశి ఆరోగ్యం, మానసిక స్థితి, శక్తిస్థాయిలు ఈ 4 రోజులు ఎలా ప్రభావితం చేస్తాయి? సింహరాశి జాతకులారా, ఇప్పుడు ఆరోగ్యం మరియు మానసిక స్థితి గురించి మాట్లాడుకుందాం. మీరు సాధారణంగా శక్తివంతంగా కనిపించే వ్యక్తులైనా లోపల ఒత్తిడిని దాచుకు ఉండే అవకాశం ఎక్కువ. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ శారీరక ఆరోగ్యం కంటే మీ మానసిక స్థితిని ఎక్కువగా ప్రభావితం చేసే కాలంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 5 గురువారం నాడు మీ శక్తిస్థాయిలు కొంత మెరుగుపడతాయి. గతంలో ఉన్న అలసట, నిరుత్సాహం తగ్గడం మొదలవుతుంది. అయితే అదే సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. దీంతో మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. ఈ రోజు మీరు సరైన విశ్రాంతి తీసుకుంటే శరీరం త్వరగా స్పందిస్తుంది. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు మానసికంగా మీరు కొంత హాయిగా అనిపించే పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో లేదా మీకు దగ్గరైన వారితో గడిపిన సమయం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. అయితే ఈ రోజున అధిక ఆహారం, అనవసరమైన తినుబండారాలు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 7 శనివారం నాడు ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తత అవసరం. ఈ రోజు మీలోని ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపే అవకాశముంది. తలనొప్పి, రక్తపోటు సమస్యలు లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఈ రోజు మీరు శరీరాన్ని కంటే మనసును శాంతపరచడంపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు ఆరోగ్యం మళ్లీ స్థిరపడుతుంది. మీరు మానసికంగా బలంగా మారతా. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఉదాహరణకు రోజువారీ అలవాట్లలో మార్పు చేయడం లేదా ఆరోగ్యంపై శ్రద్ధ పెంచడం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. కొందరు సింహరాశివారు ఈ రోజున యోగా, ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారు. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తాయి. శరీర బలం కంటే మనసు బలం ముఖ్యమని. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే శరీరం సహజంగానే స్పందిస్తుంది. ఈ కాలంలో మీరు ఆరోగ్యాన్ని గౌరవిస్తే రాబోయే రోజుల్లో మీ శక్తిస్థాయిలు మరింత పెరుగుతాయి. సింహరాశికి దైవబలం, అదృష్ట ద్వారాలు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఎందుకు ప్రత్యేక కాలం? సింహరాశి జాతకులారా,
ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలి. అది దైవబలం మరియు అదృష్ట ద్వారాల గురించి. సాధారణంగా మీరు మీ శక్తి మీద, మీ నిర్ణయాల మీద నమ్మకం పెట్టుకునే వ్యక్తులే. కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోతే మనకు తెలియని దైవశక్తి పనిచేస్తోందనే భావన మీకు కూడా వచ్చి ఉండవచ్చు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి అటువంటి దైవబలం స్పష్టంగా అనుభవంలోకి వచ్చే కాలంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 5 గురువారం నాడు గురుగ్రహ ప్రభావం బలపడడంతో మీ జీవితంలో అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పు రూపంలో కాకపోయినా చిన్న చిన్న సంఘటనల ద్వారా మీకు సంకేతాలిస్తుంది. మీరు ఎప్పటినుంచో చెయ్యాలనుకున్న పని గురించి ఎవరో గుర్తు చేయడం, లేదా అనుకోకుండా ఒక మంచి సలహా రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ యాదృచ్ఛికంగా అనిపించినా వాస్తవానికివి దైవబలం పనిచేస్తున్న సంకేతాలుగా భావించాలి. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు ఈ దైవబలం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మీరు వెళ్లిన చోట సరైన వ్యక్తిని కలవడం, మాట్లాడిన మాటలు సరైన సమయంలో సరైన వ్యక్తి చెవిలో పడడం వంటి సంఘటనలు జరుగుతాయి. గతంలో మీకు మూసుకుపోయినట్లుగా అనిపించిన అవకాశాలు ఇప్పుడు మళ్లీ కనిపించడం మొదలవుతుంది. ఇది మీ అదృష్టం తిరిగి మీ వైపు తిరుగుతోందనే సూచన. ఈ కాలంలో సింహరాశివారు ఒక విషయం గమనించాలి. మీరు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువగా దైవబలం మీకు సహకరిస్తుంది. అహంకారం పెరిగిన క్షణంలో అదృష్ట ద్వారాలు తాత్కాలికంగా మూసుకుపోయే అవకాశముంది. ఫిబ్రవరి 7 శనివారం నాడు ఈ విషయం చాలా కీలకం. ఈ రోజు మీరు ఓపికగా, నిశ్శబ్దంగా వ్యవహరిస్తే మీకు తెలియకుండానే పెద్ద ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు సూర్యగ్రహ ప్రభావం పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజు మీరు మీ జీవితంలో ఒక స్పష్టతకు వస్తారు. గతంలో ఎందుకు కొన్ని విషయాలు జరగలేదో ఇప్పుడు ఎందుకు జరగబోతున్నాయో అర్థమవుతుంది. ఇది కేవలం ఆలోచన కాదు, ఒక అంతర్గత అనుభూతిగా ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థన, జపం లేదా ధ్యానం మీ మనసుకు చాలా శాంతినిస్తుంది. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తాయి. మీ శ్రమతో పాటు దైవంపై నమ్మకం ఉంచితే జీవితం సాఫీగా ముందుకు సాగుతుందని. ఈ కాలంలో మీరు దైవబలాన్ని గౌరవిస్తే రాబోయే రోజుల్లో అదృష్ట ద్వారాలు మరింత విస్తృతంగా తెరుచుకుంటాయి. సింహరాశికి అకస్మాత్తు శుభవార్తలు, ప్రయాణాలు, కీలక పరిణామాలు ఈ 4 రోజులు ఏమి సూచిస్తున్నాయి? సింహరాశి జాతకులారా, ఇప్పుడు మనం అకస్మాత్తు శుభవార్తలు, ప్రయాణాలు మరియు అనుకోని పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ప్లాన్ చేసిన వాటికన్నా మీరు ఊహించని విషయాలే ఈ కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఫిబ్రవరి 5 గురువారం నాడు ఒక చిన్న సమాచారం లేదా ఒక సాధారణ కాల్ మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మొదట ఇవి పెద్దగా ప్రాముఖ్యత లేనిదిగా అనిపించినా తరువాత ఇది మీ జీవిత దిశను మార్చే అంశంగా మారవచ్చు. కొందరు సింహరాశివారు ఈ రోజున పాత పరిచయంతో మళ్లీ కలుస్తారు. ఈ కలయిక భవిష్యత్తులో మీకు ఉపయోగపడే మార్గాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు అకస్మాత్తు శుభవార్త వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా సంబంధాల విషయంలో కావచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ రోజు సానుకూలంగా కదిలే అవకాశం ఉంది. ఈ రోజు మీరు వినే ఒక మాట మీలో కొత్త ఆశను నింపుతుంది. ఫిబ్రవరి 7 శనివారం నాడు ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రోజు ప్రయాణాలు అనివార్యమైతే తప్ప అనవసరంగా బయటికి వెళ్లకపోవడం మంచిది. అయితే చిన్న ప్రయాణాలు, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినవి, మీకు మానసిక స్పష్టత ఇవ్వగలవు. ఈ రోజు జరిగిన ఒక సంఘటన మీకు జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకునేగా చేస్తుంది. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు ఈ అనిశ్చితి పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజు మీరు గత 4 రోజుల్లో జరిగిన సంఘటనలను తిరిగి ఆలోచిస్తారు. అప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ మార్పులన్నీ మీకు సరైన దారిలోకి నడిపించేందుకే జరిగాయని. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది చిన్నదైనా భవిష్యత్తులో చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ 4 రోజులు సింహరాశివారికి అకస్మాత్తు మార్పుల కాలం. ఈ మార్పులు మొదట భయంగా అనిపించినా చివరికి మీకు మేలే చేస్తాయి. మీరు ఈ కాలంలో భయానికి లోను కాకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా మారతాయి. సింహరాశికి లక్కీ నెంబర్లు, రంగులు, దిశలు, సమయాలు. ఈ 4 రోజులు ఎలా ఉపయోగించుకోవాలి? సింహరాశి జాతకులారా, ఇప్పుడు మనం చాలా ప్రాక్టికల్ అయిన అంశం గురించి మాట్లాడుకుందాం.
అదే లక్కీ నెంబర్లు, రంగులు, దిశలు మరియు సమయాల గురించి. ఇవి కేవలం నమ్మకాలుగా చూడకుండా మీ గ్రహస్థితి మీకు ఏ విధంగా సహకరిస్తుందో అర్థం చేసుకునే మార్గాలుగా చూడాలి. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో మీరు ఈ చిన్న విషయాలను పాటిస్తే పెద్ద ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముందుగా లక్కీ నెంబర్ల గురించి మాట్లాడికే ఈ 4 రోజుల్లో సింహరాశికి ముఖ్యంగా అనుకూలంగా పనిచేసే నెంబర్లు 1, 5 మరియు 9. ఈ నెంబర్లు మీకు ఎందుకు ముఖ్యమంటే ఇవి సూర్యుడు మరియు గురుగ్రహ ప్రభావాన్ని సూచిస్తాయి. ఫిబ్రవరి 5 గురువారం నాడు ముఖ్యమైన పనులను 1 లేదా 9 తేదీలకు సంబంధించిన సమయాల్లో చేయడం అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు ఉదయం 9 గంటల తర్వాత లేదా మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రారంభించిన పనులు సాఫీగా సాగుతాయి. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు 5 అనే సంఖ్య మీకు ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ రోజు మీరు 5 నిమిషాలు ముందుగా ప్లాన్ చేసుకున్న పని 5 రోజులలో ఫలితమివ్వే అవకాశముంది. ఈ సంఖ్యలు యాదృచ్ఛికంగా అనిపించినా మీరు వాటిని గమనిస్తే మీ జీవితంలో ఒక క్రమం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈ సంఖ్యలను గుర్తుంచుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు రంగుల గురించి మాట్లాడితే ఈ 4 రోజుల్లో బంగారు పసుపు, కాషాయం మరియు లేత నారింజ రంగులు సింహరాశికి శుభకరంగా ఉంటాయి. ఫిబ్రవరి 5 మరియు 8 రోజుల్లో ఈ రంగులను ధరించడం లేదా ఈ రంగులకు సంబంధించిన వస్తువులను ఉపయోగించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండడానికి సహకరిస్తుంది. మీరు చేసే పనిలో ధైర్యం ఉంటే ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. దిశల విషయానికి వస్తే తూర్పు దిశ ఈ 4 రోజుల్లో సింహరాశికి చాలా ముఖ్యమైనది. తూర్పు దిశ వైపు ముఖం పెట్టి ప్రార్థన చెయ్యడం లేదా ముఖ్యమైన ఫోన్ కాల్స్ చేయడం లేదా కొత్త పని ప్రారంభించడం మంచి ఫలితాలిస్తుంది. ఫిబ్రవరి 6 మరియు 7 రోజుల్లో మీరు తూర్పు దిశ నుంచి వచ్చే సమాచారం లేదా అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. అవి మీకు చాలా ఉపయోగపడే సూచనలుగా మారవచ్చు. సమయాల విషయంలో కూడా ఈ 4 రోజులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్యలో చేసిన పనులు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఈ సమయాల్లో మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితానికి దారితీయే అవకాశముంది. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతాయి. అదృష్టమనేది కేవలం ఎదురుచూసే విషయం కాదు, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ లక్కీ నెంబర్లు, రంగులు, దిశలు మరియు సమయాలను గమనించి ముందుకు సాగితే ఈ కాలం మీకు నిజంగా అనుకూలంగా మారుతుంది. సింహరాశికి శక్తివంతమైన పరిహారాలు. చివరి మార్గదర్శకం. ఈ 4 రోజులు జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? సింహరాశి జాతకులారా, ఇప్పుడు మనం ఈ 4 రోజుల రాశిఫలాల చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాము. అదే పరిహారాలు మరియు చివరి మార్గదర్శకం గురించి. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నా మన ప్రవర్తన, ఆలోచనలు మరియు చర్యలు సరిగా లేకపోతే ఆ శుభయోగాలు పూర్తిగా ఫలించవు. అందుకే ఈ 4 రోజులు మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 5 గురువారం నాడు మీరు చేసే పరిహారం చాలా కీలకం. ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా నిలబడి సూర్యుడిని స్మరించుకోవడం మంచిది. మీరు రోజుకి కొన్ని నిమిషాలు సూర్య నమస్కారాలు చెయ్యగలిగితే మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక స్థిరత్వానికి కూడా సహకరిస్తుంది. ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది చిన్నదైనా సరే దైవబలం మీతో ఉంటుందనే భావన కలుగుతుంది. ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు మీ మాటలకు చాలా శక్తి ఉంటుంది. ఈరోజు మీరు చెప్పిన మాటలు త్వరగా ఫలితమివ్వే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీరు ఎవరినీ బాధపెట్టే మాటలు మాట్లాడకుండా సాధ్యమైనంతవరకు శాంతంగా వ్యవహరించాలి. ప్రేమ, కుటుంబం మరియు ఉద్యోగ విషయాల్లో మీరు సానుకూలంగా మాట్లాడితే అవి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. ఫిబ్రవరి 7 శనివారం నాడు కొంత నియంత్రణ అవసరం. ఈరోజు అనవసరంగా కోపం తెచ్చుకోవడం, ఇతరులపై ఆధిపత్యం చూపించడం లేదా గత విషయాలను తవ్వడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఈరోజు మౌనం, ఓపిక మరియు నియమాలు చాలా ముఖ్యమైనవి. మీరు ఈరోజు మీ అలవాట్లలో చిన్న మార్పు చేసినా అది భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి 8 ఆదివారం నాడు ఈ 4 రోజుల ప్రభావం ఒక నిర్ణయంగా మారుతుంది. ఈరోజు మీరు మీ జీవితంలో ఏ దిశగా వెళ్లాలో ఒక స్పష్టతకు వస్తారు. ఇది ఉద్యోగం, సంబంధాలు లేదా వ్యక్తిగత అభివృద్ధి ఏదైనా కావచ్చు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే నెలలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. కాబట్టి తొందరపడకుండా మీ మనసు చెప్పేదాన్ని వినడం చాలా అవసరం. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తాయి. గ్రహాలు మారుతున్నాయి,
అవకాశాలు వస్తున్నాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీరు వినయంతో, ధైర్యంతో మరియు స్పష్టతతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభంగా మారుతుంది. సింహరాశి జాతకులారా, ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట సాధారణంగా చెప్పిన జ్యోతిష్యం కాదు. ఇది మీరు ఈ 4 రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పనులు చెయ్యాలి అనేదానికి ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకం. గ్రహాలు అనుకూలంగా ఉన్నా మన ఆలోచనలు తప్పుదారి పడితే ఆ శుభయోగాలు కూడా దూరమవుతాయి. అందుకే ఈ 4 రోజులు అహంకారాన్ని తగ్గించి వినయంతో ముందుకు సాగితే మీ జీవితంలో గౌరవం స్థిరంగా నిలుస్తుంది. మీరు ఈ వీడియోను చివరి వరకు విన్నట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహం ఇప్పటికే మీపై పనిచేయడం ప్రారంభించింది. ఇది మాటల కోసం చెప్పడం కాదు, మీ మనసులో కలిగిన ఆ స్పష్టతే దానికి సాక్ష్యం. ఈ వీడియో మీ జీవితంలో ఒక చిన్న వెలుగులా కనిపించినా రేపటి మీ మార్గాన్ని చూపించే పెద్ద దీపంగా మారుతుంది. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య సమాచారానికి అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ప్రతిరోజు గ్రహాల సందేశం మీకు చేరాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఓం ఆదిత్యాయ నమః అని వ్రాసిన ప్రతి సింహరాశి జాతకుడికి సూర్యభగవానుడి కృప ఎప్పుడూ అండగా ఉంటుంది. మీ జీవితంలో సూర్యుడి వెలుగు ఎప్పటికీ తగ్గకూడదని కోరుకుంటూ మళ్లీ తదుపరి రాశిఫలాలతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.